పాండవుల జర్నీ కంటిన్యూ అయింది. చాలా రోజులు అడవిలో ఉండటం వల్ల వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా ఋషుల్లాగా మారిపోయింది. సడన్ గా వాళ్ళు కలవడానికి వ్యాస మహర్షి అక్కడికి వచ్చి ఇలా అన్నారు: పాండుపుత్రులారా, మీరు కష్టాలు అనుభవిస్తారని నాకు ముందే తెలుసు. కౌరవులు మిమ్మల్ని రాజ్యం నుంచి పంపించేసి ఆ ఇంట్లో కాల్చి చంపేద్దాం అనుకున్నారనే విషయం కూడా నాకు తెలుసు. ఈ కష్టాలు తలుచుకొని బాధపడుతూ ఉండకండి, భవిష్యత్తు మీదే. అనేక శుభాలు కలగబోతున్నాయి. ఇక్కడ సమీపంలో ఒక నగరం ఉంది. మీరెవరో ఎవరికి తెలియని ఆ నగరంలో మీరు నివసించండి. అక్కడ దొరికే నీరు, ఆహారం ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మీకు అక్కడ రోగ భయం ఉండదు. ఈ ఏకచక్రాపురం అనే ఊరిలో ఈ బ్రాహ్మణుడి ఇంట్లో మీరు ఉండండి. కుంతి, నువ్వు చాలా ధన్యురాల్వి. నీ 5 పిల్లలు చాలా గొప్ప వాళ్ళు అవ్వబోతున్నారు. యుధిష్ఠిరుడు తన ధర్మ మార్గం వల్లే చక్రవర్తి అవుతాడు. భీముడు, అర్జునుడు వాళ్ళ బలం వాడి యుధిష్ఠిరుడి పరిపాలనని తీసుకొస్తారు. నీ కుమారుడు అత్యంత వైభవంగా అశ్వమేధ రాజసూయ యాగాలు చేస్తాడు. మిగిలిన కుమారులు యుధిష్ఠిరుడిని సేవిస్తూ రాజభోగాలు అనుభవిస్తారు. నేను ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండండి. గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలనుకునే వారు తగిన దేశం, కాలం లభించేదాకా ఓర్పుగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు.